అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాలేదు. దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు అమెరికా ప్రభుత్వ తీరుపై రోజురోజుకు ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను ఇంటికి పంపించేస్తామంటూ వేధించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇక బాధితుల్లో భారత్కు చెందిన వారే ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అమెరికా సర్కార్తో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నంలో ఉంది. మరోవైపు ట్రంప్ నిర్ణయాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, చదువు ఉపాధి కోసం ఎవరైనా రావచ్చుంటూ అమెరికన్లను వీధి పోరాటాలు సాగిస్తున్నారు. ఇక అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాలేదు. దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. చిన్న చితక గొడవలకు కూడా స్టూడెంట్స్ను టార్గెట్ చేసి ఆ దేశం నుంచి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికే ఇలాంటి ఆదేశాలు కూడా అందాయి. దీంతో చాలా మంది విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దాదాపు 13 రాష్ట్రాలు న్యాయవాదులు విదేశీ స్టూడెంట్స్కు అండగా నిలుస్తున్నారు. చదువుకోవడానికి వస్తున్న విద్యార్థుల నుంచి వేల కోట్ల లాభాలు ఆయా రాష్ట్రాలకు వస్తున్నాయి. స్టేట్ యూనివర్సిటీలకు సైతం లాభాలు వస్తున్నాయి. రాష్ట్రాల ఆదాయంపై ట్రంప్ నిర్ణయాల ప్రభావం ఉండటంతో స్థానికులు విద్యార్థులతో కలిసి నిరసనలకు దిగుతున్నారు. భారీ ర్యాలీలు చేస్తున్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల నష్టపోతున్న వారిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. తర్వాత చైనా, నేపాల్, జపాన్, ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ట్రంప్పై ఇప్పటికే భారత్ సహా చాలా దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. ట్రంప్ మాత్రం ససేమిరా అంటున్నారు. భారత పర్యటనకు వచ్చిన ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ముందు ఈ ప్రతిపాదన పెట్టాలని భారత్ భావిస్తుంది. ఎవరు చెప్పినా వినని ట్రంప్ వాన్స్ చెప్తే ఆలోచిస్తారని టాక్ నడుస్తుంది. ఇక వాన్స్ భార్యకు భారత మూలాలు ఉండడంతో పని సులభంగా అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. చూడాలి వాన్స్ పర్యటన ముగిసేలోపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అమెరికా.